మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మళ్ళీ అసలు నా వాళ్ళని నేను కలుసుకుంటానో లేదోనని ఎంతో మదన పడ్డాను. అవన్నీ తలుచుకుంటుంటే మనసులో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు కనిపిస్తుంది. చూడు భాను, నువ్వు ఇంకేం బాధపడకూడదు. ఇప్పుడు వచ్చేసావు కదా, ఇంకా గతాన్ని తలుచుకుంటే బాధగానే ఉంటుంది. అదంతా మర్చిపో. నువ్వు హ్యాపీగా ఉండాలి, పాపని బాగా చూసుకోవాలి. అవును తల్లి, బాధను తలుచుకుంటూ ఉంటే ఆ బాధ ఇంకా పెరుగుతుంది. అందుకని నువ్వు దేని గురించి ఆలోచించకు, మేమందరం ఉన్నాం కదమ్మా. చూడు భాను, నువ్వు ప్రశాంతంగా ఉండాలి, తొందరగా కోలుకోవాలి. ఇప్పుడు నాకేమైంది అత్తయ్య? నేను బానే ఉన్నాను కదా, కోలుకోవాలి అంటారేంటి? అదేనమ్మా, మానసికంగా ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డావు కదా, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటావని ఊర్మిళ ఉద్దేశం. మీ అందరితో ఉంటున్నాను కదా, నా ఇంటికి నేను వచ్చాను. ఇంక నేను ఆనందంగానే ఉంటాను. నీ ఇంటికి నువ్వు తొలిసారిగా వచ్చావు. ఇంక మనం ఇక్కడే ఉంటాం. మన ఇల్లు మొత్తం చూద్దాం పదా. చూస్తావా? రాబాను పదమ్మా. అసలు ఇలాంటి ఒక రోజు మన జీవితంలో వస్తుందని నేను అనుకోనే లేదు. రే, మనం పార్టీ చేసుకోవాల్సిందే. అమ్మా, నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిందే. సరే. అమ్మగారు, మురారి బాబు గారు వచ్చేశారు. కిట్టయ్యా, ఇంత దూరం కారులో వచ్చే కన్నా ఫ్లైట్లో వస్తే సరిపోయేది కదా. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. జయా, కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. ఇప్పుడు నాకేం వద్దక్కా. అదేంటి తమ్ముడు, అంత దూరం నుంచి జర్నీ చేసొచ్చావు కదా, కనీసం కాఫీ కూడా తాగనంటే ఎలా? ముందు స్ట్రాంగ్గా మంచి కాఫీ తీసుకొస్తాను. అక్కా, చెప్పాను కదా, వద్దు, నాకు తాగాలని లేదు. నిన్న మేం బయలుదేరిన దగ్గర నుంచి మావయ్య ఇలాగే ఉన్నాడు. దారిలో కూడా ఎక్కడ ఏది తినలేదు. అడిగితే వద్దు అని చెప్తున్నాడు. కిట్టయ్యా, నువ్వు పుట్టినప్పుడు నా ఇంట్లో చిన్ని కృష్ణుడు పుట్టాడు, ఇంకా ఈ ఇల్లంతా కృష్ణ మాయలతో ఆనంద నిలయంగా ఉంటుందని ఎంతగానో మురిసిపోయాను. బుడిబుడి అడుగులు వేస్తూ నువ్వు ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే నేను, మీ నాన్నగారు, ఈ ఊరి వాళ్ళు అందరం చూసి నా కొడుకు ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకున్నాము. నువ్వు పెరిగి పెద్దయ్యాక ఒక అమ్మాయిని ప్రేమించి ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీ సంతోషం కోసమే తనని నీ జీవితంలోకి ఇవ్వాలి అనుకున్నాను. కాని తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది నాన్న. మన వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తను ఇంటి నుంచి ఎందుకు దూరం అయిపోయిందో ఇప్పటికీ మనకు తెలీదు. ఎవరు తనని పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా మళ్ళీ మాట్లాడతావు? అమ్మా, ఇప్పుడు ఆ గడిచిపోయిన గతం గురించి అవసరమా? అవసరమే జయ.
తను లేదు కనుక నా కొడుకు తన గురించి వెతికాడు. వచ్చిన మనిషి రాదే అనుకుని భ్రమపడ్డాడు. నేను కూడా మళ్ళీ నా ఇంటికి నా కొడుకు ప్రేమించిన మనిషి వచ్చింది అని ఎంతో ఆనందపడ్డాను. కాని చివరికి మన అందరిది భ్రమే అని తెలిసింది. మన ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు భానుమతి అని తెలిసింది. తన వాళ్లకి తను దగ్గరయ్యింది. ఇది ఒక రకంగా మంచే జరిగింది. కాని నా కొడుక్కి బాధ అనిపించింది. చూడు కిట్టయ్య, ఒకరికి చేసిన సాయం ఎన్ని జన్మలైనా మనకి మంచే చేస్తుంది. అలాంటిది నువ్వు చేసిన మంచికి ఖచ్చితంగా అమ్మవారే నీకు సాయం చేసి తీరుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అదేంటమ్మగారు, మీరు మాట్లాడుతుంటే మురారి బాబు గారు అలా వెళ్ళిపోయారు? మనం ఇప్పుడు ఏం మాట్లాడినా మావయ్యకి బాధగానే ఉంటుంది. తన బాధని తగ్గించడానికి అందరం అన్నీ చెప్తున్నాం, కానీ గుండెల్లో భారమున్న మనిషికి ఏ మాట చేరదు. నువ్వు చిన్నదానివే అనుకున్నానే, కాని మీ మావయ్య నేను అర్థం చేసుకోవడంలో ఎంతో ఎత్తుకెదిగావు. నా కొడుకు బాధని ఇంత గొప్పగా అర్థం చేసుకున్నావు. అందుకే కదమ్మా సత్యనే మురారికి ఇవ్వాలని నేననుకుంటున్నాను. వాడి మనసేంటో నా కూతురికి తెలుసు. నా తమ్ముడు బావుండాలన్నా, నా కూతురు జీవితం సంతోషంగా ఉండాలన్నా వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి. అది ఒకప్పటి నా కల. ఇప్పుడు మాత్రం నిజం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నా హృదయం అంతా నిండి ఉన్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. చూసావా చిట్టి తల్లి, మీ నాన్న నాకది గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పటికీ నా గుర్తుగానే దాన్ని దాచుకున్నాను. మీ నాన్నకి నేనంటే అంత ఇష్టం. అవునమ్మా, ఆ ఇష్టం ఏర్పడ్డానికి కారణం మీ అమ్మే. తను నన్ను ఎంతగా ప్రేమించిందంటే తను లేకుండా ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేనంతగా నన్ను ప్రేమించింది. మరి ఆ ప్రేమకి నేను దాసుని అవుతాను కదా. అందుకే మీ అమ్మ లేదు అంటే ఈ డాడీ గుండె తట్టుకోలేకపోయింది. మళ్ళీ మీ నీడని చేరుకున్నాను. ఇంకెప్పటికీ మీ నుంచి దూరం కాను. మన మధ్యలో గాలి కూడా ప్రవేశించినంత దగ్గరగా ఉండాలి. మీరే జీవితం అనుకున్నాను. ఈ జీవితంలో మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు. అందుకే మీ నీడలోనే ఉండాలని, మీ కళ్ళల్లో నా రూపం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. నువ్వు లేని నేను లేను బాను. నువ్వు లేవని తెలిసినా కూడా నా గుండెల్లోనే నిన్ను చూసుకున్నాను. గుడి కట్టుకొని ఆరాధించుకున్నాను. వదినా, రాచాందిని. ఏం లేదు వదినా, పాపని తీసుకెళ్దామని వచ్చాను. బంగారు తల్లి రా, మనం అలా బయటకెళ్ళి ఆడుకుందాం. అయ్యో,
ఏంటమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా, నాకు కార్తీక్కి పెళ్ళైన సంగతి భానుకి తెలియకూడదు అన్నారు కదా. ఇప్పుడు నుదుటిన సింధూరం చూసినా, కాళ్ళకి మట్టెలు చూసినా భానుకి అనుమానం వస్తుంది. అందుకే తనకి కనిపించకూడదని ఈ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వే తనకెదురు పడలేదు కదా, మరి నీ నుదుటి మీద సింధూరం ఉందో లేదో తనకెలా తెలుస్తుంది? ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, ఏ క్షణాన ఎదురుపడినా అప్పుడు తనకి కనిపిస్తుంది కదా. అందుకే ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆగమ్మా, నుదుటున సింధూరం తుడుపుకున్నావు, సరే బొట్టుంది కదా అని ఊరుకున్నాను. కాలికున్న మెట్టెలు తీసేశావు. ఆ అమ్మాయి మీద అభిమానంతో చేస్తున్నావని మౌనంగా ఉన్నాను. కాని మెడలో ఉన్న తాళిని తీస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. అది కాదమ్మా, ఈ తాళి కనిపించకూడదు కదా. తాళన్నది బంగారం తాడు కాదమ్మా, ఒక జీవితానికి ముడిపడిన బంధం. అదొకసారి మెడలో పడ్డాక మట్టిలో కలిసిపోయే వరకు అవి మనతోనే ఉండాలి. అది తీసే పరిస్థితి ఎప్పుడొస్తుందో ఏ ఆడది కూడా ఊహించకూడదు. భర్త మరణించినప్పుడు మాత్రమే తాళి తీస్తారు. అది తన ప్రాణం పోవడం కన్నా ఎక్కువ బాధ. కాబట్టి ఆడదాన్ని ఊహల్లో కూడా అలాంటి సంఘటన రానివ్వకూడదమ్మా. భానుకి ఆ తాళి కనిపించకుండా చూసుకో, అంతేకాని ఇలా మెడలోంచి తీస్తానంటే మాత్రం నేను ఊరుకోనమ్మా. అది కదమ్మా, అక్కడ భాను గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తాను. అవును, మేమిలా మాట్లాడుతూ ఉంటే నీకు చాలా వింతగా అనిపించచ్చు. కానీ ఎవరూ లేని ఒంటరి బతుకు బతికిన మాకు నువ్వొచ్చాక ఎంతో ధైర్యం వచ్చింది. మా గురించి నువ్వు ఎంతలా ఆలోచించావో ఇప్పుడు నీ గురించి కూడా మేమంతే ఆలోచిస్తున్నాం. నువ్వు బాధపడితే మేము తట్టుకోలేము నీలిమా. చూడు తల్లి, ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి వాళ్ళు ఏదైనా చెప్పుండొచ్చు. నువ్వు మాత్రం ఆలోచన లేకుండా ఇలాంటి పని చేయకో. ఆ తాళిని నీ మెడలోనే ఉంచుకో. అలాగేనమ్మా. చాందిని, ఇదిగో నా మనవరాల్ని నాకివ్వు. లేదు మమ్మీ, నా మేనకోడలతో నేనే ఆడుకోవాలి, అందుకే తీసుకొచ్చుకున్నాను. మీ ఇద్దరు కాదే, నా ముని మనవరాలు. ముందు నేను ఆడుకోవాలి. ఇలా ఇవ్వు. అదేం కుదరదమ్మమ్మా, నా మనవరాలు కదా, నా దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత మీ అందరి దగ్గరికి వస్తుంది. ఏం తల్లి, నువ్వెవరి దగ్గరుంటావు? చూడవే ఎంత ముద్దుగా చూస్తుందో. బామ్మ, నా మేనకోడలికి ఎవరి పోలిక? అంతా నా పోలికేనే. అదేంటమ్మమ్మా అలా అన్నావు? పాపం మేనత్త పోలికని నువ్వు చెప్తావని చాందిని అనుకుంటుంది. నువ్వేంటి ఇలా చెప్పావు? అంతే కదా మరి. వచ్చిన ప్రతి వాళ్ళు ఎవరి పోలిక అంటే ఎవరి పోలిక అని చెప్పను. ఇది అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది. లేదు బామ్మ, నా కూతురికి మా ఆయన పోలిక. అబ్బో, మీ శ్రీవారి పోలికే వచ్చిందా? అవును, నాకు ఆయనంటే ఇష్టం. అందుకే నాకిష్టమైన నా కూతురికి మా ఆయన పోలికే వచ్చింది. అమ్మ భాను, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడక ఎన్ని రోజులైందో. మమ్మీ ఇటివ్వు, నేను ఆడుకుంటాను. సరే, మీరు మాట్లాడుకోండి. అచ్చి తల్లి. బాను, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేక ఈ ఇల్లు కళ తప్పిన దేవాలయంలా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చాక దేవత ఉన్న గర్భగుడిలా ఉంది. ఈ ఇంటికి దూరంగా ఉన్నందుకు నేను కూడా ఎంతో బాధపడ్డాను బామ్మ. అయినా మీకు విషయం తెలుసా? భువనేశ్వరి దేవి గారు, మురారి గారు, సత్య ఇలా అందరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారు. వాళ్ళ మనిషిలాగా నన్ను ఎంతగానో అభిమానించారు.
ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లే కాని ఆ రోజు కనిపించకపోతే నా పరిస్థితి ఏమయ్యేదోనని భయంగా ఉంది. చూడు భాను, నీకు చేతనైనంత వరకు నువ్వందరికీ సాయం చేశావు, మంచే చేశావు. ఆ రోజు కూడా నీకు సంబంధం లేని వ్యక్తుల మీద ఎవరో అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళని కాపాడడానికి నువ్వు వెళ్ళావు. అప్పుడు నీకు గాయమైతేనే కదా గతం మర్చిపోయావు. చూడు, మంచి చేసిన వాళ్ళని ఆ దేవుడెప్పటికీ వదిలేయడు. ఇదిగో ఇలా ఏదో ఒక రకంగా కాపాడతాడు. బాగా చెప్పావే. దేవుడైన రాముడికి కూడా పరీక్షలు పెట్టారు, అడవుల పాలు చేశారు, అరణ్యాల్లో ఉంచాడు. కాని ఎక్కడున్నా సరే చేసిన మంచి కాపాడుతుంది అన్నట్టు వానర సైన్యాన్ని తోడుగా పంపించాడు, ఆంజనేయుణ్ణి నీడగా నడిపించాడు. అలా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, మంచిని నిలబెట్టే వాళ్ళకి ఎక్కడున్నా మంచే జరుగుతుంది. నిజమైన ఆనందం ఇన్నాళ్ళకింట్లో కనపడుతుంది కదా నాన్న. అవును కార్తీక్, భాను ఇంటికొచ్చాకే మన ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చింది. చూడు, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. అంతా బానే ఉంది, కానీ ఇంతవరకు భాను నీలిమని చూడలేదు. కానీ తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందనని చాలా భయంగా ఉంది. అందుకే కదా మన నీలిమ దగ్గర మాట తీసుకున్నాం. తన ఇంట్లో ఎప్పటి నుండో ఉండే మనిషిలాగే ఉండాలి తప్ప నాతో పెళ్ళైన మనిషిలా ఉండకూడదని ముందే చెప్పాను కదా. ఇంకా ఎలాంటి ఇబ్బంది రాదనే అనుకుంటున్నాను. కనీసం 6 నెలల పాటు ఈ నిజం బయటికి రానివ్వకుండా ఆపాలి. ఆ తర్వాత భానుకి నెమ్మదిగా చెప్పాలి. అవును, నాన్న కనిపించడం లేదు, ఎక్కడికెళ్లారు? కూతురొచ్చిన ఆనందంలో మీ నాన్న ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడే. నీకిష్టమైంది ఏదైనా తీసుకొస్తానని బయటికెళ్ళాడు. చూడు 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 చిటి తల్లి. ఓ, ఏడుస్తున్నావా? ఎందుకు? పుట్టింటి పట్టుచీరగా భావించి అత్తయ్య బీరువాలో పెట్టుకున్నారు. ఇది నేనెలా కట్టుకుంటాను? ఏంటి భాను, నువ్వు ఈ చీర కట్టుకుంటేనే బాధపడతారా? ఏ, నీకు తెలీదా? తెలుసు, అందుకే కదా కట్టుకోమంటుంది. ఆవిడ బాధపడాలి, నీ మీద కోపం రావాలి. నీలిమకి అపకారం చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో నీకు చూపించాలి కదా. నువ్వు బెదిరిస్తేనే నేను ఒప్పుకోను. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించేలా ఉన్నావు. దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. నేను నోరు విప్పితే అక్కడ నీ అన్నయ్య ప్రాణాలు పోతాయి. అందుకే నోరు మూసుకొని నేను చెప్పింది మాత్రమే విను. నీకిప్పుడు ఇంకో టాస్క్ పెడుతున్నాను. ఏంటి? ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ పోస్ట్ నాకు ఇవ్వండి అని అడగాలా? ఇప్పుడు డైరెక్టర్ పోస్ట్ కాదు, డైరెక్ట్ గా CFO పోస్ట్ అడుగు. నీలిమా, నీలిమా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నా ఇంట్లోనే ఉన్నావా? ఈ ఇంట్లో చిచ్చిపెట్టిన నీకు నా ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా బయటకు నడు. అది కాదు భాను, ఒక్కసారి నా మాట విను. ఏంటే నేను నీ మాట వినేది? నువ్వేం చేశావో ప్రతిదీ నాకు తెలుసు. అసలు నీలాంటి మనిషి నీడ కూడా ఇంటి మీద పడకూడదు. అలాంటిది నా నట్టింట్లోనే నువ్వు ఉంటావా? నా కూతుర్ని నువ్వు ఎత్తుకుంటావా? నీకెంత ధైర్యం ఉండాలి? నిన్ను చూస్తుంటేనే చంపేయాలనిపిస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే నా చేతుల్లో నీ ప్రాణాలే పోతాయి. నడు బయటికి. భాను, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నీలిమ ఇక్కడ ఎందుకుందంటే? ఇంకేం చెప్పకండి. దీని సంగతి ఏంటో నాకు పూర్తిగా తెలుసు.
ఈ మనిషి మన ఇంట్లో ఉండకూడదని నేను చెప్తున్నాను కదా. ఇది ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఇక్కడ నుంచి పంపించేయండి, లేదంటే నేనే దాన్ని చంపేస్తాను. అమ్మ బాను, ఇదిగో చూడు, నా మాట విను. నువ్విప్పుడు ఇలా మాట్లాడకూడదు. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. దయచేసి నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి కాస్త ప్రశాంతంగా ఉండు. తర్వాత అన్ని విషయాలు నేను నీకు వివరంగా చెప్తాను. ఏంటత్తయ్య మీరు చెప్పేది? దీని విషయంలో ఎవరు నాకేం చెప్పొద్దు. అసలు ఈ రాక్షసి గురించి మీకేం తెలుసు? ఇది చేసిన అన్యాయాల గురించి మీకేం తెలుసు? అందుకే చెప్తున్నాను, దీన్ని చూస్తుంటేనే నా కోళ్ళంత కంపరంగా ఉంది. దీన్ని బయట పంపించేయాలి. బాను, నా మాట వినవే. నువ్వు చంటబిడ్డ తల్లివి. పైగా నిన్ననే హాస్పిటల్ నుంచి వచ్చావు. నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా. నువ్వు అనవసరంగా ఆవేశపడితే అది నీ ఆరోగ్యం మీద చూపిస్తుంది. అవునమ్మా. నీలిమ నీ కంట పడకూడదు, అంతే కదా. అదంతా మేం చూసుకుంటాం. నువ్వు ముందు లోపలికెళ్ళు. వద్దు బామ్మ, ఇంకేం చెప్పొద్దు. అయినా ఈ నీలిమను పంపించాలంటే మీరందరూ నన్ను ఆపాలని చూస్తున్నారేంటి? ఏం బామ్మ, నీకు తెలియదా ఈ నీలిమ బుద్ధేంటో? అందుకే కదా నువ్వెప్పుడు దీన్ని తిడుతూనే ఉంటావు. అంతవరకు ఎందుకు బామ్మ? మా అమ్మ చనిపోతే నేను నా తల్లి శవం దగ్గర ఏడుస్తున్నప్పుడు నువ్వు, మా ఆయన, మావయ్య అందరూ మా ఇంటికి వస్తూ ఉంటే ఈ నీలిమే కదా ఆపింది. పో బయటికి. ఏంటమ్మైతే? నేను ఎంత చెప్తున్నా బాను నా మాట వినడం లేదు నాన్న. మా నాన్నని నాన్న అని పిలుస్తున్నావు? ఆయన నా తండ్రి. నువ్వు ఆయన్ని నాన్న అని పిలిచావంటే ఇక్కడ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఏంటే ఇంకా చూస్తున్నావు? పోవే. భాను, మీరు నా మీద చేయెత్తారు.